మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి, మా తమ్ముళ్ళకి, మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సి పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే, సమాచారం మాకు మీడియా ద్వారా రాలేదు, ఎవరో పిల్లల ద్వారా రాలేదు, నిఘా వ్యవస్థ ద్వారా వచ్చింది. వస్తే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని, అరే తప్పు జరిగింది, వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి, మీరు సరైన జీవో ఇయ్యలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దానివల్ల న్యాయం జరిగింది, మీరు జీవో నంబర్ 29 ద్వారా అన్యాయం చేస్తున్నారు, దయచేసి సవరించండి అంటే సవరించలేదు, పెడచెవిన పెట్టినారు. పరీక్ష జరిగింది, పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇవాల్యుయేషన్ లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది, మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, బేసిజానికి పోకండి, అనవసరపు హడావుడి చేయకండి, పిల్లల బాధ వినండి. ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజు రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కోర్టు చెప్తా ఉంది, మేము చెప్పట్లేదు, స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను. మీరేమనుకుంటున్నారు, కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు. అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ 1 పరీక్షను, ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా, ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది